హాయ్ అండి అందరికీ. నేను మీ కోనవరం కుర్రోడిని. ఈరోజు వచ్చేసరికి మనం గూడపల్లి విలేజ్ లో ఉన్నాం. ఈ విలేజ్ లో మనం ఎక్కడ చూసుకున్నా కూడా మనకి మామిడి చెట్లు, జీడి చెట్లు తప్పితే ఇంకోటి ఉండవు. ఈ నేలలో ఇంకోటి కూడా పండదు. మాక్సిమం అందరూ కూడా ఇక్కడ అవే పండిస్తారు. కానీ అలాంటి నేలలో ఇక్కడ ఒక రైతు ధైర్యం చేసి బీర తోట వేసారు. ఈ రోజు మన ఇంటర్వ్యూ ఆయనదే. ఆయన తీసుకుందాం. అసలు ఆయన ఎవరి ఇన్స్పిరేషన్ తో చేశారు ఏంటి అన్ని తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూసేయండి. అంత అంత అదే హైటు మొత్తం ల్యాండ్ అంతా అదే గడ్డి ఉండేది. అంటే కొంతమంది ఎందుకు ఆ గడ్డిలో పెడతాం, మన పళ్ళము వర్షాలు మునిగిపోతాయి అని చెప్పినా కూడా మనకి ఏంటంటే ధైర్యం చేసి పెట్టాం. అంటే మీరు ఇదే చేశారండి పూర్వం నుంచి? అంటే మీ తాతలు గాని నాన్నలు గాని ఎవరైనా చేసేవారా, లేక మీరే ఇప్పుడు స్టార్ట్ చేశారండి ఇది? లేదు లేదు నేనే స్టార్ట్ చేశాను. అంటే ముందైతే నేను ఆటో తోలుకుండి, తర్వాత కొబ్బరికాయలు ఉంటాయి కదా, కొబ్బరికాయలు ఒలుపుతారు, ఆ ఒలుపుకి వెళ్ళటం జరిగింది. తర్వాత ఇంకా మనం ఇది పెట్టుకుని కొద్దిగా ముందు ఎదురు పెట్టగానే 20 సెంట్లు అది పెట్టుకుని ఒలుపు కొలత చేసుకోండి. ఈ సంవత్సరం ఏంటంటే మొత్తం దీని మీదే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాం. అదే మీరు ముందు 25 సెంట్లు పెట్టారన్నారు కదండి. ఇప్పుడు ఇదంతా చూస్తే కొంచెం ఎక్కువ ఉంది. ఇదే మొత్తం ఎన్ని సెంట్లు ఉంటదండి? ఎకరన్నర ఉండొచ్చు. కొంచెం మేమైతే గడ్డి అంతా సైడ్కి లాగడం వల్ల కొద్దిగా పోయి ఇంకా ఒక 2 ఎకరాలు ఎరకవేసుకున్నాం. దీనికి లీజ్ ఎంత తీసుకుంటున్నారండి మీ దగ్గరండి? లీజ్ అయితే తక్కువండి. లీజ్ పెద్ద ఏమి మా దగ్గర ఎక్స్‌పెక్ట్ చేయలేదు గానీ, ల్యాండ్ దీన్ని శుభ్రం చేయడానికి అయితే కొంచెం ఎక్కువైంది. ట్రాక్టర్‌లకైతే ప్రత్యేకించి ఒక రూ. 27,000 ట్రాక్టర్‌లకే ఇచ్చాను. ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మీకు సొంతంగా పెట్టారండి? లేదంటే ఎవరి దగ్గరైనా ఆలోచన తీసుకొని పెట్టారా? అంటే మీరు ఆటో నడిపేవారని చెప్పారు కదా ఇందాక, అందుకోసం అడుగుతున్నాను. ఇదైతే ముందు పులుసు పెట్టాను కదా! అప్పుడు పెట్టాము డ్రిప్. అప్పుడు యూట్యూబ్‌లో చూసి మామూలుగా నాకు నేనుగానే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆ అనుభవం ఉంది కాబట్టి, ఇప్పుడు పెద్దదానికైనా నేనే తెప్పించుకుని మనకి ఒక యూట్యూబ్ ఆయన తెలిసినాయన ఉన్నాడు. ఆయన డ్రిప్ ఇరిగేషన్ అది చేస్తుంటాడాయన. ఆయన ద్వారా ఆయన పంపితే మనం తీసుకొని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఇది మనకి ఈ ఊర్లో ఎక్కడ చూసినా మేము వచ్చే దారిలో కూడా చూసామండి. ఎక్కడ చూసినా మనకి మామిడి చెట్లు, జీడి చెట్లు తప్పితే ఇంకెక్కడ అసలు ఇటువంటిదనేది ఎక్కడా లేదు. కానీ మీరు ఇలాంటి ప్లేస్‌లో పెట్టడమే కాకుండా దీనికి ఇంత బడ్జెట్ అవి పెట్టడానికి మీకు అసలు అంత ధైర్యం ఎలా చేశారండి మీరు? ధైర్యం అంటే మనకున్న నమ్మకం ఒకటే. అంతా దేవుడి భారం. మన నమ్మకం. అవుతదనే నమ్మకం ఒకటి. మీ మీద నమ్మకంతో మీరు పెట్టారన్నారు. ఇది మంచిదేనండి. మొత్తం మీరు 2 ఎకరాలన్నరలో పెట్టారన్నారు కదా! ఈ సిస్టమ్‌తో మొత్తం ఇదంతా కలిపి మీకు టోటల్‌గా ఎంత బడ్జెట్ అయిందండి? టోటల్‌గా అయితే ఒక 2,60,000 దాకా అవ్వచ్చు. అంటే 2,60,60,000. ఒక బీరకాయ కాదు. కొంచెం ఎదర బెండ కూడా ఏసాము. ఒక 4 కొంచెల మట్టుకు బెండేసాము. దానికి కూడా మొత్తం అంతా కలిపి ఒక 2,60,000 ఈయన బీర పాదులతో పాటుగా బెండాయి తోట కూడా పెట్టారండి. అది కూడా చూపిస్తాను వీడియోలో. అదండి ఇప్పుడు మీరు ఈ విత్తనాలేసి ఎన్ని రోజులకి మీకు కాయ అనేది తయారైంది? ఇంకోటేంటంటే ఈ 2 ఎకరాలన్నరలో మీరు ఒకేసారి పెట్టారా? 2 ఎకరాలన్నర అంటే అవతల ఒక ఎకరానికైతే ప్రత్యేకించి ఒక రోజులో పెట్టాము. దానికి దీనికి ఒక 3 రోజులు గ్యాప్ అంతే అండి. ఇప్పుడు మీకు ఎన్ని రోజులకి మనకి కాయ తయారవుతదండి మీకు? విత్తనం మనం పెట్టిన కాడ నుంచి ఒక 40, 45 రోజుల్లో మనకి కాపు కటింగ్ వచ్చేస్తుంది. ఓకే. 40 రోజులు పడతదంటున్నారు మొత్తం కాపు మనకి కాయ తయారవ్వడానికి. ఒకసారి మనం కోసేసిన తర్వాత కాయ మళ్ళీ మనకి కాయ తయారవ్వడానికి మళ్ళీ సేమ్ డేస్ పడతదా? మనం ఇప్పుడు కటింగ్ ఈ రోజు కోస్తే రేపు ఈ రోజు అది కోసామంటే మళ్ళీ రేపు ఇది పోతుంది. ఈ పక్కదవుతది. ఈ పక్కది అయిన తర్వాత మళ్ళీ అది. ఒక రోజు ఇడిసి ఒక రోజు. ఓకే. మీరు అదే ఆలోచనతో 3 రోజులు గ్యాప్ తీసుకొని మీరు విత్తనాలేసినప్పుడే వేసారన్నమాట అలా అయితే. దానికి దీనికి 3 రోజులు గ్యాప్ పడుతుంది కొంచెం. మీకు ఇప్పుడు ఒకసారి కోసారనుకోండి, మీకు దీంట్లో ఎంత పోరొస్తదంటే ఎంత కాయ మీకు పాడైపోతది? మినిమమ్ పవర్ అంటే డైలీ ఒక 10 కేజీలు ఏమన్నా పురుగు పట్టినయి గానీ, తర్వాత ఏమన్నా అక్కడక్కడ మనం ఈరోజు మర్చిపోయినయి రేపేమన్నా ముదిరిపోతే అలాంటియేమో 10 కేజీలొస్తాయి. ఒక్కొక్కసారి ఇప్పుడు మీరు పారు 10 కేజీలు పోతదన్నారు కదా! మీరు ఎన్ని కేజీలు బీరకాయలనేది కోస్తే మీకు 10 కేజీలు పోతదండి అందులో? మినిమమ్ అయితే మా అంచనా అయితే రోజుకొచ్చి ఒక 250 కేజీలు కొయ్యాలి. స్టార్టింగ్‌లో కోసాము. తర్వాత ఉండకుండగా అయితే ఈ ఎండలకయ్యి అంతా కొంచెం కాపు కటింగ్ తగ్గింది ప్రస్తుతం. ప్రస్తుతానికైతే మీరు బీర పాదులు, బెండ పాదులేసారంటున్నారు కదా! ఫ్యూచర్‌లో మీరు ఇంకా వేరే కూరగాయలు కూడా పండించే ఆలోచన ఏమన్నా ఉందండి? ఈ కాపుకొచ్చిన తర్వాత కోస్తారు కదండీ! అప్పుడు కోసినప్పుడు మీరు ఎంతమందిని వేసుకొని మొత్తం కోస్తారండి దీన్ని? ప్రస్తుతానికైతే నేను నేనొక్కడినే ఇంకొక ఇద్దరు ఆడోళ్ళొస్తూ ఉంటారు. ఇద్దరు మనుషులు. నేను రోడ్డు మీద చూసానండి. అక్కడ పెట్టి అమ్ముతున్నారు కదా! మీరు ఓన్లీ అక్కడే పెట్టి అమ్ముతారా? లేదంటే ఏమన్నా మార్కెట్‌కవి వేస్తారా వీటిని? ఇక్కడ కొంచెం ఒక 100 కేజీల దాకా అమ్ముతాం డైలీని. అక్కడి నుంచి
అప్పుడప్పుడు రాజోలు ఇస్తాము. మళ్ళీ డైలీ ఒక 2 ఖాతాలున్నాయి. వాళ్ళు కాయగూరలు వస్తా ఉంటారు కదా! దుకాణం మీద పట్టుకొని అమ్ముకునేవాళ్ళు. ఆళ్ళొచ్చి ఒక ఒకతనొచ్చి 20 కేజీలు, ఒకతనొచ్చి 15 కేజీలు అలా పట్టుకెళ్తారు ప్రస్తుతానికి. ఇప్పుడు బీరకాయలు మార్కెట్‌లో ఎంతుందండి ప్రైస్ అసలు? మార్కెట్ అంటే అది నిరకముండదు. ఒక్కొక్కసారి సరుకు ఎక్కువొస్తే రూ. 30 ఉండొచ్చు, రూ. 35 అలా ఉంటది. మన కాయలైతే ఒక 37, 38 అలా కడతారు మార్కెట్‌లోని. ఇక్కడికొచ్చి మన దుకాణాలలో కాయగూరలైతే ఒక రూ. 40 మనకు కట్టి పట్టుకెళ్తారు. మీరన్నారండి 3,00,000 దాకా ఖర్చు పెట్టారండి దీనికి. దీనివల్ల మీకు నెల నెల ఆదాయమే పర్లేదండి బానే ఉంటుందా? ఆదాయం అంటే ప్రస్తుతానికి మేము పెట్టిన పెట్టుబడి చాలా ఉంది. ఎందుకంటే తోటలో స్టార్టింగ్ వైరస్ తగిలింది. వైరస్ ఉండటం వల్ల ఏమైందంటే దానికి మందులయి కొట్టుకోవడం, తర్వాత మనకి కొంచెం బడ్జెట్ ఎక్కువైపోయింది. ఫస్ట్ కొని పెడతాం కదా! కొంచెం బడ్జెట్ ఎక్కువైంది. డ్రిప్ పైపులకి తర్వాత ఈట్లికి. ప్రస్తుతానికి సొమ్ములు అవ్వచ్చు. తర్వాత మన లాభం ఉంటే నష్టపోతే మనకి ఒక రూ. 80,000 సామాగ్రి మిగులుతది. మీరు ముందు ఆటో తోలుకుంటానని చెప్పారు కదండీ! అంటే ఆటోలో ఏమన్నా నష్టాలయి రావటం వల్ల ఇందులోకొచ్చారా మీరు? నష్టం అంటే ఇంకా ఇంట్రెస్ట్ లేదు. కొంచెం నష్టమే అది. మీరు డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ పెట్టించారు కదండీ! ఇది మొత్తం పెట్టడానికి మీకు ఎంతమందొచ్చారు? ఎన్ని రోజుల్లో మీకు మొత్తం సైట్‌లో పెట్టారండి ఇది? మేము సొంతంగా మనమే చేసుకున్నాం ఇది. ఒక 2 రోజులు పట్టింది నాకు. ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ మొత్తం మీరే ఓన్‌గా పెట్టేసుకున్నారండి? అంటే దీని గురించి కూడా మీకు తెలుసా ముందే? చూడటం మనం కొద్దిగా అవగాహన అంటే ముందు పెట్టానని చెప్పాను కదా! అది తక్కువ ప్లేస్. ఇది ఎక్కువ ప్లేస్‌లో కూడా మనం ఎలా పెట్టుకోవాలో మాకు కొంత ఆలోచించి ఇంకా పెట్టానమాట. మీకు ఈ 2 ఎకరాలన్నర మొత్తం పెట్టడానికి మీకు విత్తనాలు ఎన్ని కేజీలు పట్టినాయండి? అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఈ 2 ఎకరాలన్నరకి మొత్తం ఒక 24 ప్యాకెట్లు పట్టినాయండి. 24 ప్యాకెట్లంటే ప్యాకెట్‌కొచ్చి 300 చిల్లర ఉంటాయి విత్తనాలు. ఇదైతే రావులపాలెం నుంచి పట్టుకొచ్చామండి. ఇప్పుడు ఒక ప్యాకెట్‌కొచ్చి మనకి ఎన్ని విత్తనాలుంటాయండి? మొత్తం ఎన్ని ప్యాకెట్లు పట్టినాయి మీకు? ప్యాకెట్లు 24 ప్యాకెట్లు పెట్టినాయండి. ప్యాకెట్‌కొచ్చి 320 విత్తనాల దాకా ఉంటాయి. 50 గ్రాములు బరువుంటది ప్యాకెట్. ఇప్పుడు మీరు విత్తనాలు వేసేటప్పుడు ఒక్కొక్క విత్తనం పెట్టారండి? లేతే ఓకే. ఒకటి పెడితే ఖచ్చితంగా వచ్చేస్తదా? లేకపోతే ఒకటి కాకుండా 3 అలాగా జల్లుతారు కదా! అలా ఏమన్నా ఉంటదా? లేదు, లేదు. ఒక డ్రిప్పు పైపులున్నాయి కదా! డ్రిప్ పైపులు ఎక్కడ హోలుంటే అక్కడ ఒక విత్తనం పెట్టుకొని వెళ్ళిపోతాం. పేలు పెద్దగా ఇప్పుడు పేలవడం జరగలేదు. బానే వస్తున్నాయి. విత్తనాలైతే బానే వస్తున్నాయి. ఆటో తోలుకునేవారన్నారు కదా! ప్రస్తుతానికి మీరు దీంట్లోకొచ్చారు కదా! ఇప్పుడు ఇదే చేసుకుంటున్నారా? లేదంటే ఇది చేసుకుంటూనే ఇంకేమన్నా చేస్తున్నారంటే ఆటో తోలుకోవడం అవి? అంటే ప్రస్తుతానికైతే ఇది ల్యాండ్ ఎక్కువ మనకి కుదరదు. ఇంక వేరే పని చేసుకుంటాం. ప్రస్తుతానికైతే దీని మీద ఇంకా ఉండిపోతున్నాం. అంటే ఇప్పుడు ఇది పెట్టిన తర్వాత మనకి డే అంతా కూడా మీరు ఇక్కడే ఉండి చూసుకోవాలండి ఇది? ఇక్కడ ఇక్కడే ఉంటాం. ఇక ఈ మూతలు, గేదెలు ఏమైనా ఉంటాయి కదా! ఆహ్, నైటు ఉదయం 4:30 వస్తాం ఇక్కడికి. 4:30 నుంచి సాయంత్రం 9, 10 అయిపోద్ది. మీరు ఎంత చదువుకున్నారండి? మాట్లాడుతుంటే అన్నీ యూట్యూబ్‌లో చూసి చేశానంటున్నారు కదా! చదవంటే 8 క్లాస్ వరకు చదువుకున్నాం తమ్ముడు. హ్మ్. పెద్దగా చదువుకోలేదు. 8 క్లాస్ వరకు చదివాను. ఓకే. ఇందాక ఆయన చెప్పారు కదండీ మనకి రైతు గడ్డి ఉండేది సాల్వ్ చేశాను మొత్తం అని. ఇదిగోండి ఇదేనండి ఈ గడ్డి. ఎలా ఉంది చూసారా మొత్తం? చేయి పెడితే ఇది. ఇలా ఉన్న ప్లేస్‌ని ఆయన సాగు ఇవన్నీ కూడా ఇందాక పోరొస్తాయని చెప్పాడు కదండీ రైతు. అవి ఇవన్నీని.